దద్దమ్మలమయ్యాడు కూర్చున్నామంటే దద్దమ్మవు కాబట్టి నువ్వు కూర్చున్నావు. నేను గాను నీలాగా. ఎందుకంటే నేను నువ్వు దద్దమ్మలం కావచ్చు, కానీ మనం నమ్మిన దేవుడు దద్దమ్మ కాదు. ఏమయ్యా, ఆయన దద్దమ్మ. నీ చేత కాకపోవచ్చు, కానీ నీ దేవునికి సాధ్యమైంది. నువ్వు ఆయన కూడా దద్దమ్మని చేసి కూర్చోబెట్టావుగా నీ పిచ్చి తెలివితో. నువ్వు అంతసేటు ప్రాణానికి తెగించి ఒక్క అడుగు ముందుకేస్తే నీ మీదకి పరిశుద్ధాత్మను పంపించి నీకు జయం ఇవ్వడో? నువ్వు దద్దమ్మవై దేవుణ్ణి కూడా, శక్తివంతుడైన దేవుణ్ణి కూడా ఒట్టిగా కూర్చోబెట్టావు. ఇప్పుడు మంచో చెడో ముందుకొచ్చి నేను తెగించి లైన్లోకి రాబట్టి ఏదో కొద్దిగా వాడుకొని కొంత పని చేశాడు దేవుడు. అట్లా తెగించకుండా అబ్బో మన వల్ల కాదని నేను దద్దమ్మలా కూర్చుంటే బలవంతుడైన దేవుడు కూడా మౌనంగా ఉండాల్సి వచ్చేది. మనం దద్దమ్మలమైన దేవుణ్ణి కూడా అలా చేసి కూర్చోబెట్టకూడదు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? దావీదుకి ఇష్టం లేదు. వాడనే మాటలు వింటా నేను ఇంకా బతికుండే కంటే ఆ యుద్ధ రంగంలో చస్తే మాత్రమేమి నాకు, చంపితే దేవుడు నాకు సాయం చేస్తాడు, వాడిని వైనం చేస్తా, లేకపోతే ఆ యుద్ధ రంగంలో వీరుడిగా చస్తా. అంతేగాని నేను నా దేవుణ్ణి వాడు దూషిస్తుంటే చూస్తా, నేను ఊరుకోను. విమర్శిస్తుంటే తట్టుకోలేను అని ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అన్నాడు. మళ్ళీ వీడిని చంపితే ఏమిస్తారని. ఒట్టిదే ఎందుకు అనుకున్నా, ఆయన లేదో ఇస్తారని కాదు, రాజు దగ్గరికి విషయం పోవాలని. ఫస్ట్ వాడేమో అన్నకి చెప్పాడు, అన్నోళ్ళు తిట్టారు. తర్వాత విన్నోడేమో రాజుకు చెప్తే సౌలు దగ్గరికి పోయి అందించాడు. కుర్రోడు ఒకడు వచ్చాడు, బాలుడు, అవకాశం ఇస్తే తాను యుద్ధానికి పోతాను అంటున్నాడంటే సౌలు అవునా 40 రోజులకు ఒకడు వచ్చాడా, రమ్మన్నా ముందుకు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు లైన్లోకి వచ్చాడు ఈ చిన్నోడా. మళ్ళీ సౌలు క్లాసు మళ్ళీ ఎడా, అయ్యా నువ్వు వెళ్తావా? అవును మహారాజా, మీరు సెలవు ఇవ్వండి, నేను వెళ్ళి వాడితో యుద్ధం చేస్తాను. ఏం చేస్తుంటావు నువ్వు అన్నాడు. గొర్రెలు కాస్తుంటానండి. అది చిన్నవాడివి, గొర్రెలు కాస్తున్నావు, నీకేం తెలుసు? వాడు బాల్యము నుండి యుద్ధమందు నేర్పరి. వాడి ఈట ఎంత పొడుగుందో చూసావా అని వాడి కొలతలు, వాడి గొప్పతనం చెబుతున్నాడు. సార్ ఇవన్నీ నాకు ఎందుకు చెప్తారు? మీరు అనండి, నేను పోయి వాడిని వైనం చేస్తాను. నాకు ఇది కొత్త కాదు. ఎలుగుబంటితో ఫైట్ చేశా, సింహంతో ఫైట్ చేశా, సింహం నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి నన్ను కాపాడిన దేవుడు వీణ్ణి కూడా నాకు అప్పగిస్తాడు. నాకు విశ్వాసం ఉంది. నువ్వు అనవయా, సిగ్గు లేకుండా 40 రోజులు దౌరిచ్చావు. 40 రోజులు బుద్ధిహీనంగా కూర్చోబెట్టావు. నువ్వు అను. అబ్బాయికి నా కవచాలు తొడగండి అన్నాడు. ఆయన 7 అడుగులోడు, ఈయనేమో 5 అడుగులోడు. ఎట్లా సెట్ అవుతాయి? ఒకటి సెట్ అవుతాయా? 5 తగిలితే ఈ బరువు ఎక్కువైంది. అయ్యా నీకు దండం పెడతా, ఇది తీయండి, మధ్యలోనే తెచ్చేటట్టు నన్ను తీయండి అని మొత్తం తీపిచ్చి. కవచాల భద్రత కాదు, యెహోవాయే నాకు కాపుదల. కత్తులు, కటార్లు, ఈటెలు కాదు, ఆయనే నా ఆయుధం. నా దగ్గర ఉన్న దాంతోనే నేను పోతా. చిన్నోడు అక్కడక్కడ అడక్కొచ్చావు, ఇచ్చాడు ఏసైకి 5 రొట్లు 2 చేపలు కాకుండా, అమ్మో అయితే ఏమన్నా ఉంటే రొట్టె పెట్టండి అని అడక్కొచ్చి ఇచ్చాడా? వేరే ఆయన దగ్గర ఉన్నాయే తీసుకెళ్ళి ఇచ్చాడు. అట్లాగే దావీదు నా దగ్గర ఉన్న దాంతోనే నేను పోతాను, దేవుడే దానిలో నాకు సహాయం చేస్తాడు. తన దగ్గర ఉన్న ఒడిసేలు తీసుకున్నాడు. వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుకోరా, వాగురా వాగు అనుకుంటా ఉన్నాడు. రాళ్ళు, నొందని రాళ్ళు, ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఫిలిస్తీ సైన్యంలో ఈ గొలియాతు గాక అదే టైప్ వాళ్ళు ఇంకా 4 ఉన్నారు. చదవండి మీరు తర్వాత. గొలియాతు ఒక్కడే కాదు, ఆ టైపు ఎత్తర్లు ఇంకా 4 ఉన్నారు. మొత్తం 5. ఒక్కోడికి ఒక్కొక్క రాయి, 5 రాళ్ళు, నూనె రాళ్ళు ఏరుకొని సంచిలో పెట్టుకొని రాయి ఒడిశాల్లో పెట్టి గిరగిరా తిప్పుతుంటే నేనేమన్నా కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకొని వచ్చి వాడు, నేనేమన్నా కుక్కను అనుకున్నావారా?
అంటే దాన్ని ఎందుకురా అవమానపరుస్తావు, అది ఫీల్ అయిద్ది ఆ మాట వింటే. నువ్వు అంతకంటే దారుణం, ఈ దెబ్బతో అయిపోయావురా నువ్వు అని కొట్టేశాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రాయి వాని నుదుటన దొచ్చెను కనుక వాడు బోర్ల పడెను. ఆయుధం లేదు, వాడి ఆయుధంతోనే వాని తల ఛేదించాడు. భద్రత లేదు, దేవుడే భద్రత. విశ్వాసము అది దేవుని దృష్టితో పరిస్థితులను చూడటం అంటే ఆ కోణంలో చూడాలి. వాళ్ళు చూసినప్పుడేమో అది భయంకరంగా కనపడింది, దావీదు చూసినప్పుడేమో ఇది అంతా అన్నాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం, శోధన, బాధ, సమస్య ఎలాంటిదైనా అది లోకస్తులకు గొప్పది కావచ్చు, నీకు గొప్పది కాదు. ఎందుకంటే నీ దేవుడు సార్వభౌముడో, సర్వాధికారే, చేయగలడాయన ఏ కార్యమైనా. పిరికి బంధంలాగా ఉండొద్దు, విశ్వాసము లేని మూర్ఖతరములాగా మనం ఉండొద్దు. పసిబిడ్డల వంటి విశ్వాసము కలిగి దేవ దృష్టితో ప్రతిదీ కూడా మనం చూచుట సాధన చేయాలి. దేవుని వలె విశ్వాసంతో ఆయన వైపు చూడు, ఆయన చూచినట్టు ప్రతి పరిస్థితిని చూడు.